సౌదీ అరేబియా మిలియన్ల గ్యాలన్ల ఉప్పు నీటిని భూగర్భంలోకి పంప్ చేస్తోందని ఒక రూమర్ నడుస్తోంది. అదంతా భూమి లోపలే జరుగుతోందని టాక్. వెల్, ఈ రూమర్స్ నిజమే అనిపిస్తోంది. ఒకప్పుడు వాటర్ షార్టేజ్ క్రైసిస్ తో అల్లాడిపోయిన ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీ ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడింది. అయితే ఉపరితలంపై నీరు ఎంతో అవసరమైనప్పుడు వారు ఆ నీటిని భూమి కింద ఎందుకు దాస్తున్నారు? ఆ విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ జై హింద్ అని కామెంట్ కూడా చేయండి. సౌదీ అరేబియా ఎడారిలో ఉందని మరియు ప్రపంచంలోనే అత్యంత పొడి దేశాల్లో ఒకటి అని మనందరికీ తెలిసిందే. ఈ చిన్న అడ్డంకి ఉన్నప్పటికీ ఒక్క సహజమైన నది కూడా లేకుండా ఒక అండర్ గ్రౌండ్ రివర్ సిస్టమ్ నే క్రియేట్ చేసి ఆ దేశం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. క్రేజీ కదా. సౌదీలో సహజమైన మంచినీటి వనరులు లేవు, సరస్సులు లేవు మరియు నదులు అస్సలు లేవు. కానీ 2021 నుంచి ఆ దేశం అక్షరాల 552 డ్యాంలను నిర్మించింది. సౌదీ అరేబియా విషయానికి వస్తే ఈ డ్యామ్స్ మెయిన్ గా వర్షపు నీటిని మరియు వరద నీటిని స్టోర్ చేస్తాయి. ఆ తర్వాత ఆ నీటిని ట్రీట్ చేసి వివిధ వ్యవస్థల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అక్కడ ఎప్పుడో ఒకసారి పడే వర్షం వల్ల ఎండిపోయిన లోయలు లేదా నదీ గర్భాలు నిండుతాయి. ఆ నీటిని ఈ డ్యామ్స్ సేకరించి నిల్వ చేస్తాయి. వారి రెయిన్ఫాల్ మ్యాప్ ను చూస్తే ఆకాశం నుంచి కురిసే కొన్ని అంగుళాల వర్షం దేశ నీటి అవసరాలను తీరుస్తుందని చెప్పడం కష్టం. కానీ అదృష్టవశాత్తు అవి చేయగలవు. కొన్ని సమయాల్లో కురిసే వర్షం మొత్తం నగరాలకు నీటి సరఫరా చేసేంత ఎక్కువగా ఉంటుంది. సౌదీలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి నీటిని ఉపరితలంపై వదిలేస్తే ఆ విపరీతమైన వేడికి అది వెంటనే ఆవిరైపోతుంది. అందుకే ఈ డ్యామ్స్ ని ఏర్పాటు చేశారు. అదనంగా ఈ డ్యామ్స్ మొత్తం స్టోరేజ్ కెపాసిటీ అక్షరాల 650 బిలియన్ల గ్యాలన్లు. దేశంలో చాలా ముఖ్యమైన డ్యామ్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి హాలీ డ్యామ్. ఇది మక్కా ప్రావిన్స్ లోని కయాత్ కు తూర్పున సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2003 నుంచి 2009 మధ్యలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది సౌదీలో సెకండ్ లార్జెస్ట్ డ్యామ్. దీని కెపాసిటీ 249.86 మిలియన్ క్యూబిక్ మీటర్లు. ఈ డ్యామ్ ఫ్లడ్ కంట్రోల్, ఇరిగేషన్, లోకల్ వాటర్ సప్లై మరియు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మక్కా ఏరియాలో మాత్రమే సౌదీకి 60 డ్యామ్స్ ఉన్నాయి. వీటి మొత్తం కెపాసిటీ 232 బిలియన్ గ్యాలన్లు. సౌదీ ఎంత డ్రై కంట్రీ అయినా అక్కడ నీరే లేదనడం తప్పు. డ్యామ్స్ అనేవి కేవలం సెకండరీ సోర్స్ మాత్రమే. సౌదీకి అసలైన వాటర్ సోర్స్ భూగర్భ జలాలు, అదే గ్రౌండ్ వాటర్. జియోలాజికల్ సర్వేల ప్రకారం సౌదీ భూమి కింద సుమారు 26 ట్రిలియన్ గ్యాలన్ల నీరు ఉందని అంచనా. అది వినడానికి చాలా భారీ అమౌంట్ అనిపిస్తుంది. అది నిజమే కూడా, కానీ అది అంత హ్యాపీ విషయం కాదు. ఎందుకంటే ఈ నీటిలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే రెన్యూవబుల్. అంటే ఏడాదికి సుమారు 739 బిలియన్ గ్యాలన్లు మాత్రమే వర్షం వల్ల మళ్ళీ నిండుతాయి. ఈ నీటిని భవిష్యత్తుకు ముప్పు లేకుండా వాడుకోవచ్చు. కానీ మిగతా నీరు అలా కాదు, అది పునరుద్ధరించలేనిది. దీన్ని సైంటిస్టులు ఫాజిల్ వాటర్ అని పిలుస్తారు. అంటే లక్షల ఏళ్ల క్రితం భూమి కింద చిక్కుకుపోయిన పురాతనమైన నీరు. ఈ ఫాజిల్ వాటర్ ఒక్కసారి బయటకు తీస్తే అది శాశ్వతంగా అయిపోతుంది. అది మళ్ళీ రీఫిల్ అవ్వదు. ఎందుకంటే సౌదీలో అంత వర్షం పడదు. ఈ నీరు వేల సంవత్సరాల క్రితం అరేబియా ప్రాంతం చాలా పచ్చగా ఉండి నదులు ప్రవహించే కాలం నాటిది. కాలక్రమేణా ఆ నీరు భూమిలోకి ఇంకి నేచురల్ అక్విఫర్స్ లో స్టోర్ అయింది. ఇప్పుడు ఆ నీటిని పంపుల ద్వారా తోడి సిటీలకు, ఫామ్ ల్యాండ్స్ కి వాడుతున్నారు. కానీ సౌదీ అరేబియా సహజంగా పునరుద్ధరించబడే దానికంటే చాలా ఎక్కువ నీటిని వినియోగిస్తోంది. దేశానికి అవసరమైన నీటిలో సగం కూడా వర్షం ద్వారా రావడం లేదు. నీరు కేవలం త్రాగడానికి మాత్రమే కాదు, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, చివరికి పార్కుల మెయింటెనెన్స్ మరియు కార్ వాషింగ్ లాంటి వాటికి కూడా భారీగా వాడుతున్నారు. డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, కానీ పునరుద్ధరించబడే నీరు మాత్రం చాలా తక్కువ. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ వర్షపాతం చాలా తక్కువ మరియు అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఒక ఏడాది పడితే ఇంకో ఏడాది అస్సలు పడదు. అంటే గ్రౌండ్ వాటర్ మీదే ఆధారపడటం అనేది ఒక జూదం లాంటిది. ఇది ఎలా ఉందంటే ఎటువంటి ఇన్కమ్ లేకుండా కేవలం సేవింగ్స్ అకౌంట్ లోని డబ్బుని ఖర్చు పెడుతున్నట్లు ఉంది. ఏదో ఒక రోజు ఆ అకౌంట్ జీరో అయిపోతుంది. ఒకవేళ భూగర్భ జలాలు, అదే గ్రౌండ్ వాటర్ అయిపోతే పరిస్థితి ఏంటి? జనాభా విపరీతంగా పెరుగుతోంది. దానికి తగ్గట్టుగా నీటి అవసరం
అవసరం కూడా పెరుగుతోంది. అందుకే సౌదీ అరేబియా కేవలం కొత్త నీటిని వెతకడమే కాకుండా ఉన్న నీటిని రీసైకిల్ చేయడంపై భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా అక్షరాల 99 స్పెషల్ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియాలో ఉన్న ఈ 99 స్పెషల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మురుగు నీటిని వృధాగా పారబోయకుండా దాన్ని అత్యాధునిక టెక్నాలజీతో శుద్ధి చేసి సెకండ్ లైఫ్ ఇస్తాయి. ఇళ్ల నుంచి, ఇండస్ట్రీల నుంచి వచ్చే వాడేసిన నీటిని సేకరించి అందులోని మలినాలను మరియు బ్యాక్టీరియాను తొలగించి మళ్లీ వాడుకోవడానికి వీలుగా మారుస్తారు. ఇలా శుద్ధి చేసిన 1.3 బిలియన్ల గ్యాలన్ల నీటిని ప్రతిరోజు తాగడానికి కాకుండా పొలాల సాగుకి, ఫ్యాక్టరీల అవసరాలకి మరియు నగరాల్లోని పార్కులను పచ్చిగా ఉంచడానికి వాడుతున్నారు. దీనివల్ల తాగడానికి వాడే మంచినీటిపై భారం తగ్గడమే కాకుండా ఎడారి దేశంలో ప్రతి నీటి చుక్కను అత్యంత పొదుపుగా రీసైకిల్ చేయడానికి వీలవుతోంది. అయితే 2019లో శుద్ధి చేసిన నీరు రోజుకు 1.3 బిలియన్ గ్యాలన్లు. ఇది 2050 వరకు ఏటా 4% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కానీ జనాభా కూడా పెరుగుతోంది కాబట్టి ఇది సరిపోదు. అందుకే సౌదీ ఇంజనీర్లు వినూత్నంగా ఆలోచించి ప్రకృతి నదులను ఇవ్వకపోతే ఏంటి, మనమే తయారు చేసుకుందాం అంటున్నారు. రెడ్ సీ పక్కనే ఉంది కదా, దాని నుంచి ఎందుకు నీటిని పంప్ చేయకూడదు అని ఆలోచించి అండర్ గ్రౌండ్ ఇసుక కింద మిలియన్ల గ్యాలన్ల నీటిని పంప్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదొక భారీ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నెట్వర్క్. నిజానికి వారు ఒక న్యాచురల్ రివర్ ని క్రియేట్ చేయలేదు, కానీ వారు ఒక భారీ పైప్ లైన్ వ్యవస్థను నిర్మించారు. ఇది రెడ్ సీ మరియు పర్షియన్ గల్ఫ్ నుంచి దేశవ్యాప్తంగా నీటిని తరలించే మానవ నిర్మిత జల మార్గం. సౌదీలో వర్షపాతం సగటున ఏడాదికి 100 మిల్లీమీటర్లు అంటే 4 అంగుళాలు మాత్రమే ఉంటుందని మీకు తెలుసా? అందుకే సౌదీ వాటర్ అథారిటీ ఒక భారీ పైప్ లైన్ సిస్టమ్ రూపంలో ఈ కృత్రిమ భూగర్భ నదిని నిర్మించింది. ఈ పైపుల ఒక అంచు నుంచి చివరి అంచు వరకు సుమారు 8700 మైళ్ళ పొడవు ఉంటాయి. ఇది ప్రపంచంలోనే పొడవైన నది అయిన నైలు నది కంటే కూడా రెట్టింపు పొడవు. ఇది ఇప్పటి వరకు నిర్మించబడిన అతి పొడవైన మ్యాన్ మేడ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ లో ఒకటి. ఉపరితల కాలువలు లేదా నార్మల్ పైపుల వలె కాకుండా ఈ పైప్ లైన్లలో చాలా వరకు భూగర్భంలో ఉన్నాయి. ఎడారిలో వేసవిలో 50 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది కాబట్టి నీరు ఆవిరైపోకుండా ఉండడానికి ఇలా చేశారు. మొదట్లో సౌదీ వాటర్ ఛానల్స్ ఉపరితలంపై ఉండేవి, ఇప్పుడు మెజారిటీ భూగర్భంలోనే ఉన్నాయి. ఇది నీటి క్వాలిటీని కాపాడుతుంది మరియు వేడి, కాలుష్యం నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే భూగర్భంలో ఉండడం వల్ల ప్రెజర్ మరియు ఫ్లో ఎఫిషియన్సీ పెరుగుతుంది. సౌదీకి 2019 నాటికి మొత్తం వాటర్ నెట్వర్క్ 78,200 మైళ్ళు అంటే 1,25,880 కిలోమీటర్లు ఉన్న ఈ కొత్త రెడ్ సీ పైప్ లైన్ సిస్టమ్ చాలా స్పెషల్. పాత నెట్వర్క్ పైపులు పైన ఉండడం వల్ల కఠినమైన వాతావరణానికి పాడవుతాయి. కానీ ఈ కొత్త సిస్టమ్ లోతైన భూగర్భంలో ఉండే ఒక ఇన్విజిబుల్ రివర్. రియాద్, జెడ్డా, మక్కా లాంటి సిటీలకు ఇది మనుగడ కోసం కట్టిన లైఫ్ లైన్. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. హిజబ్ పర్వతాలను తొలగించుకుంటూ టన్నెల్ బోరింగ్ మిషన్లతో, కంట్రోల్డ్ పేలులతో గ్రానైట్ మరియు సున్నపురాయి రాళ్లను పగలగొట్టి ఈ పైప్లను అమర్చారు. 2 మీటర్ల కంటే కూడా ఎక్కువ వెడల్పు ఉన్న ఈ పైప్లను లీకేజీలు లేకుండా పక్కాగా వేశారు. ఎడారి ఎండలో పనిచేయటం ప్రమాదకరం కాబట్టి వర్కర్లు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున పనిచేసేవారు. దుమ్ము, తుఫానులు, కదిలే ఇసుక దిబ్బలు మరియు అప్పుడప్పుడు వచ్చే ఆకస్మిక వరదలను దాటుకుంటూ ఈ ఘనతను సాధించారు. పైప్ లైన్స్ ను భూగర్భంలో వేయడం వల్ల ఎవాపరేషన్ తగ్గడమే కాకుండా వెదర్ డ్యామేజ్ నుంచి రక్షణ ఉంటుంది. మరి ఇదంతా చేస్తున్నారు సరే, ఉప్పు నీరు జనాలకు ఎలా హెల్ప్ అవుతుంది? ఇక్కడే డీసాలినేషన్ అనే టెక్నాలజీ వస్తుంది. అంటే సముద్రపు నీటిలోని ఉప్పుని తీసేసి దాన్ని మంచినీరుగా మార్చడం. సౌదీ లాంటి దేశాలకు ఇది ఒక గ్రేట్ సొల్యూషన్. అయితే దీనికి భారీ ఎనర్జీ మరియు ఎలక్ట్రిసిటీ అవసరం. ఇది చాలా ఖరీదైంది కూడా. నార్మల్ వాటర్ సోర్సెస్ కంటే కూడా 3 నుంచి 10 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. నిజంగా షాకింగ్ కదా. అలాగే దీని వల్ల వచ్చే బ్రైన్ అనే సాల్ట్ వాటర్ బై ప్రొడక్ట్ వల్ల సముద్ర జీవులకు ముప్పు ఉంటుంది. అయినా సరే సౌదీ ఇప్పుడు వరల్డ్స్ లీడింగ్ ప్రొడ్యూసర్. 1980లలో చిన్నగా మొదలై 2011 నాటికి 30 ప్లాంట్లు, 2024 నాటికి అక్షరాల 43 డీసాలినేషన్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేశారు. అయితే సౌదీ అరేబియా ఇలా చేస్తుండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.